నమస్కారం. టీవీ యాంకర్లు తెలుగుదేశం స్పోక్స్ పర్సన్స్ లాగా మాట్లాడుతూ ఉన్నారు. మరి నీ అమ్మ చూస్తా ఉంటుంటే వాళ్ళే అన్ని చెప్పేస్తున్నారు. అసలు తెలుగుదేశం చెప్పాల్సిన ప్రెస్ మీట్లన్నీ కూడా సాంబడునో కృష్ణుడు చెప్పేస్తున్నారు. సాంబడు కృష్ణుడు అంటే మీకు తెలుసు కదా, ఒకడేమో టీవీ5, ఒకడేమో ఏబిఎన్. నీ అమ్మ ఈయన పరిస్థితి ఏంటరా బాబు అని నిన్న సరదాగా కొంచెం చూడడం మానేశాను. అన్ని ఆడే తెలిసి చెప్పేస్తున్నాడు. అసలు ఎలక్షన్ మేనిఫెస్టో అంటే ఏంటి, సూపర్ 6 పథకాలు అంటే ఏంటి, దాన్ని ఎప్పుడు అమలు చేయాలి, ఇది మన గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం ఈయన 6 డే అని చెప్తాడు కదా ఆయన్ని, రేవంత్ రెడ్డిని. ఆయన ఎలా చేశాడు, ఎలా చెందాడు అన్నది ఒకసారి చూసుకోమని చెప్పండి. ఇప్పుడు సూపర్ 6 అన్నాడు, నిరుద్యోగ వృత్తి. సూపర్ 6 అంటే ఏంటి, తక్కిన మేనిఫెస్టోతో కాకుండా సూపర్ 6 పథకాలు అన్నాయి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మేము గవర్నమెంట్ లో రాగానే చేస్తానన్న పథకాలు. దాంట్లో ఫస్ట్ నిరుద్యోగ వృత్తి 3000 అన్నాడు. అసెంబ్లీలో నిరుద్యోగ వృత్తి ఇచ్చేస్తున్నా అని చెప్పాడు చంద్రబాబు నాయుడు. ఒక్క నయా పైసా ఒక్కరికి ఇవ్వలేదు. రైతు భరోసా 20,000 ఇస్తా అన్నాడు. ఒక్క నయా పైసా ఇప్పుడు వరకు ఇవ్వలేదు. నేను చెప్తున్నది ఎలక్షన్ మేనిఫెస్టో అంతా కాదు, సూపర్ 6 పథకాలు. మహిళలకి 1500 నెలకి ఇస్తా అన్నాడు. ఒక్క మహిళలకి ఇవ్వలేదు. తర్వాత తల్లికి వందనం చెప్పానా, తల్లికి వందనం తను ఒక సంవత్సరం అంతా ఎగ్గొట్టాడు. ఇప్పుడన్నా ఎంత ఇస్తున్నాడు, 13,000 ఇస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి 13,000 ఇచ్చాడు. నువ్వు కూడా 13,000 ఇస్తున్నావు. చంద్రబాబు నాయుడు గారు 13,000 ఇస్తున్నావు. కొన్ని చోట్ల ఈ ఆధార్ లింక్ అన్న దాని మీద